honestly, it's అలా కుదిరింది. I think no. Yes. All Magic. fun team. Some magic work definitely. What is it అంటే మే రాజమౌళి అని చెప్పొచ్చు, బట్ అదర్ దెన్ రాజమౌళి తప్ప ఏదో సమ్ మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఓకే, సో మరి అనుష్క గారి సినిమాలో దేవసేన క్యారెక్టర్ ఎప్పుడైనా అనుకున్నారని అసలు ప్రభాస్ గారికి మమ్మీగా యాక్ట్ చేస్తే అంటే మొత్తం క్రెడిట్ అందరికీ వెళ్తుంది, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ వాళ్ళ ఎఫర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత పెద్ద అవుట్పుట్ వచ్చింది. సో దేవసేన క్యారెక్టర్ అంటే ఫస్ట్ పార్ట్లో యాజ్ అ డీ గ్లామర్ రోల్లో మదర్ క్యారెక్టర్లో చూసాం అనుష్క గారిని. సో మరి ఈ సినిమాలో రియల్ దేవసేనని మేము చూడబోతున్నాం. సో మరి దేవసేన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరు మనసులో ఉండింది. టీజర్ లో చూసుంటారు, చాలా మంది అప్లాజ్ కూడా వచ్చింది, స్వీటీ చాలా బ్యూటిఫుల్ ఉందని చూపెట్టడం, ఐస్ నుంచి స్టార్ట్ చేస్తారు. అది తర్వాత వెనకాల తిరిగి ఇదే డ్రెస్ లో ఈ డ్రెస్ లో ఉంటుంది, వెనకాల తిరిగి బ్యాక్ షాట్, అది వెరీ బ్యూటిఫుల్ అనిపించింది. మేము అందరూ స్వీటీకి ఫోన్ చేసాం, అందరు స్వీట్ రాజమౌళి సింధుల్ కూడా ఇంతక సింధుల్ కెమెరా మ్యాన్ తో కూర్చున్నప్పుడే స్వీటీ అసలు మామూలు అందంగా లేదు ఈ సినిమాలో అని చెప్పడం, రాజమౌళి గారు స్వీటీకి మెసేజ్ చేయడం. సో ఇవన్నీ మరి నాకంటే ఎక్కువ పోటలు వస్తున్నాయి, బట్ ఓకే ఏం చేస్తాం. మీకంటే ఆల్రెడీ వచ్చేసాయి కదండి, నెక్స్ట్ వాళ్ళకి పాపం. సో దేవసేన క్యారెక్టర్ ఎలా ఎంజాయ్ చేస్తారు చేసేటప్పుడు? There's definitely ఒక మెమరబుల్ క్యారెక్టర్. నాట్ ఓన్లీ నౌ, ఐ ఫీల్ ఇన్ మై ఎంటైర్ కెరియర్లో దీనికన్నా బెటర్ వస్తే డెఫినెట్లీ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ. బట్ రాజమౌళి గారితోనే రావాలి మళ్ళీ. అవును, దట్స్ వాట్. అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మళ్ళీ రావాలని నాకు తెలీదు, ఇది వస్తుందని కూడా నేను ఊహించుకోలేదు ఎప్పుడు. బట్ డెఫినెట్లీ ఫ్రమ్ వేర్ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు టుమారో ఇఫ్ ఐ హావ్ టు లుక్ బ్యాక్ అండ్ సీ, ఐ విల్ definitely a character which I will, a movie, a character which I will always cherish. Something you can very proudly tell. ఎప్పుడు ప్రౌడ్గా చెప్పొచ్చు. పక్క నుంచి తెలుగు మోర్ తెలుగు అంటే ఇక్కడే మీకు ఆల్మోస్ట్ అంటే అనుష్క గారు ఆల్మోస్ట్ తెలుగులోనే మాట్లాడి ట్రై చేస్తారు. ట్రై చేయదు అనుష్క, తెలుగు అమ్మాయి మాకే గుర్తుండదు, ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చిందని. బెంగళూరు కదా, కానీ మా తెలుగు అమ్మాయి తెలుగు వాళ్ళ కంటే బాగా మారుతుంది. కానీ మీరు ప్రెస్ అనేసరికి ఇంగ్లీష్ లో మాట్లాడాలని అలవాటు అయిపోయినట్టు. తెలుగు మాకే మర్చిపోతాం, మేము తెలుగు అమ్మాయి అనుకుంటాం, చాలా బాగా మారుతుంది. ఓకే, సో మరి బాహుబలి 2 మరి కొద్ది రోజుల్లో మా ముందర రాబోతుంది. అంటే చాలా మంది ఆడియన్స్, కోట్లాది మంది అంటే ప్రపంచవ్యాప్తం వరల్డ్ వైడ్ గా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటే బాహుబలి పార్ట్ 1 చూసాం, దానికంటే డెఫినెట్లీ 10 times బెటర్ గా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. మరి బాహుబలి 2 ఎలా ఉండబోతుంది? అంటే రాజమౌళి గారు ఆల్వేస్ ఆడియన్స్ ఎక్సైట్ చేశారు, పార్ట్ 1 కూడా షాక్ ఇచ్చారు. సో పార్ట్ 2 కూడా మీరు 10 times ఉండాలని కోరుకుంటున్నాం, బట్ అది ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు చెప్పలేను, నాకు తెలీదు. ఓకే, అంటే ఎన్నో క్వశ్చన్స్ ఇచ్చారు. బాహుబలి పార్ట్ 1 అయిపోయిన తర్వాత మాకు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే డెఫినెట్లీ క్వశ్చన్ వై కట్టప్పకెళ్ళి బాహుబలి, అదైతే కంపల్సరీ క్వశ్చన్. అండ్ తర్వాత